ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా తండ్రి కొంత సమయాన్ని వీళ్ళు ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళు పాలు పొందనయ్యుండగా వాక్యప్యులు మమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభా యోగ్యమైన బల్లో పాలు పొందడానికి కృప దయచేయం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెళ్ళేడుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. వాపికి రెక్కిన విశ్వాసకు ముందు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించవలసిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29, 30, 31 అందరము కలిసి చదువుకుందాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. ఆయన ఏర్పరచబడిన వారిని ఏం చేస్తాడు? పోగు చేయును. ఆయన రెండో రాకడ గురించి ఇప్పుడు మొదట బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికల సంగతి మనం డీటెయిల్గా మనం చూసాం. విన్నారా? ఇద్దరు కూడా ఆయన రాకడ కొరకు కనిపెడుతూ వచ్చారు. అవునా? రెండు రకాలైన ఈ గుంపులు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు, సిద్ధపడుతూ వచ్చారు. ఆరాధనలు, ప్రార్థనలు, అన్నిటి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రభు వచ్చినప్పుడు 5 మంది ఎత్తబడ్డారు, 5 మంది విడిచిపెట్టబడ్డారు. ఇంతవరకు మాకు బాగా తెలుసు. ఏమంటారు? తక్కని విషయాలు ఏం తెలియవు. ఏమంటారు? విన్నారా? ఇప్పుడు ఈ రెండవ రాకడ గురించి అది కొంత మనకు తెలుసుకుంటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ క్రీస్తు రాకడలో 2 అంచెలున్నాయి. క్రీస్తు రాకడకు ఎన్ని? 2 అంచెలున్నాయి. మొదటి అంచె ఆకాశ మండలమునకు వచ్చును. ఆ ప్రియ ప్రభువు ఏం చేస్తాడు? ఆకాశ మండలములకు అంటే మధ్య ఆకాశమునకు వస్తాడు. విన్నారా? మనము మార్పు పొందుదుము. సజీవులు, స్వరక్తమిచ్చి కొనబడిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, ఆయన రాక కొరకు సిద్ధపడుతున్న వారు, నమ్మకమైన వారు, ఆయన ఉద్దేశించిన రూపం ఎవరిలోనైతే ఉందో, ఆయన రాక కనిపి ఎత్తబడ్డ నిరీక్షణ కలిగి ఉన్నారో అట్టి వారిని అట్టి వారందరూ ఏం చేస్తారు? మార్పు పొందును. మార్పు అంటే మనం ఉన్నట్టుగానే ఉంటాము, మహిమ దేవముతో ఎత్తబడతాం. ఆ మహిమ దేవం ఎట్లుంటుందనే మనకు సంగతి తెలియదు. విన్నారా? అది దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొంటాము. ఏం చేస్తాం? మొదటి అంచెలో ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొంటాము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. చూడండి, ఒక్క నిమిషం.
ఆ మహాదేవుడు సర్వలోక సృష్టికర్త, సజీవమైన నిజమైన నిత్య జీవము గల సత్యదేవుడు. ఆయన రాకడ గురించి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎట్లొస్తాడు? సైలెంట్గా వస్తాడా? ఏం చేస్తాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా, ప్రవక్తలుగా, అర్థసాక్షులైన వారుగా, లేకపోతే ఎంతమంది అయితే ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, బోధకులు కానీ, దైవజనులందరూ భక్తి కలిగిన వారు, ప్రభు రాకకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఆయన రాకముందే ముందుగానే ప్రభువులో దగ్గరికి తీసుకొని పోయిన వారు, వారు ఎలాంటి వారు? మీకు రెండు విషయాలు మీకు తెలియజేసినాను. 2 విషయాలు ఏంటి చెప్పండి. నిద్రించిన వారు మృతులైన వారు. నిద్ర మెలకుగా ఉండేవారు. నిద్రించిన వారు అని అంటే తట్టితే లేస్తారు, అవునా? చనిపోయిన వారు అంటే తట్టితే లేస్తారా? ముక్కు విండినా, చెవి విండినా, ఇంకేం చేసినా లేస్తారా? లేవరు. చనిపోయిన వారికి, నిద్రించే వారికి భేదం ఏంటి చెప్పండి? నిద్రించే వారు తట్టగానే లేపుతారు, లేపగానే. చనిపోయిన వారు లేపితే కూడా లేరు. ఇది ఈజీగా మీకు అర్థమైపోద్ది. అంటే ప్రభువునందు నిద్రించిన వారు అంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యేసు రక్తముతో కలగబడి పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసుగా చేయబడిన వారు ప్రభు రాకముందే వారు లోకంలో నుంచి వేరైపోయారు. ఇప్పుడు ముందుగానే వాళ్ళు నిద్రించిన వాళ్ళు అంటే వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. అది విశ్రాంతి స్థలం. విన్నారా? అది భూలోకంలో మహాశ్రమల నుంచి లోకం నుంచి వెళ్ళిపోయి విశ్రాంతిలో ఉన్నారు. ఎవరైతే ప్రభు వాక్యాన్ని, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారో, అవిధేయులు అవుతారో, లోబడకుండా ఉంటారో, వాత వేయబడ మనస్సాక్షితో పాపములకు పాపము సమకూర్చుకొని లోకంలో కొనసాగుతూ మరి బుద్ధి లేని కన్నికల వల్ల సిద్ధపడుతూ ఉంటే కూడా విడిచిపెట్టబడతారు. వారు చనిపోయినారు అంటారు. వాళ్ళని చనిపోయిన వారు లేపబడరు కనుక ప్రభు వచ్చినా కూడా వారు లేపబడరు. అర్థమైందిగా? ప్రభు వచ్చినప్పటికి కూడా లేపబడరు. ఎప్పుడు లేపబడరు? రెండో రకం అప్పుడు లేపుతారు. అర్థమైందిగా? మొదటి మాత్రం లేవు. మొదట ఎవరైతే లేపబడతారో వారే ధన్యులు. వారే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులపై నిలిచి ఉండు మనం, అంటే సజీవులు అయిన మనము అంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ఏ రకమైన పాపం మనలో లేనటి వరగా, నిందార నిష్కపటముగా, టాప్ టు బాటం నిలువెల్ల కూడా ప్రభు మెచ్చుకునే భక్తి ఎవరికి కలిగి ఉన్నారో, ఆయన రాక ఎదురు చూస్తున్నారో, ఆయన చెప్పిన పని చేస్తున్నారో, అలాంటి వారు ఏం చేస్తారు? ఆ వారితో కూడా ముందు వారు, ఆ తర్వాత మనము లేపబడతాం. అది ఇట్లు కూర్చుండగానే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అర్థమైందిగా? కనుక ప్రభువుని లేపబడిన వారు పరిశుద్ధులందరూ కూడా మధ్య ఆకాశంలో కలుసుకుంటారు. ఎక్కడ? ప్రభు భూమి మీదకి రాడు మొదటి అంచెలో. అర్థమైందిగా? ఆ ప్రియ ప్రభు భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు? మధ్య ఆకాశంకి వస్తాడు. పరిశుద్ధులు లేపబడతారు. ప్రభువును నిద్రించిన వారు, ఆ తర్వాత సజ్జులుగా ఉన్నవారు ప్రభు రాకతో నమ్మకంగా, పవిత్రులుగా పరిస్థితి అన్నిటిలో ఏ కోణంలో కూడా పాప నైజము మనలో కనబడకూడదు. మీకు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. ఏ కోణంలో కూడా పాప నైజము కనబడకూడదు. అలాంటప్పుడు ఎట్టు సిద్ధపడాలి మనం? చెప్పండి చూద్దాం. ఎట్టు సిద్ధపడాలి చెప్పండి. ఎంత ఇట్లా కూర్చుంటే మోకాల మీదకి, ఇట్లా లేస్తే మోకాల మీద ప్రభును తలుసుకుంటూ ఆ భక్తి జీవితం ఎంత నేర్పినా ఇప్పుడు ప్రజలకు రానే రాదు. చాలా కష్టమైన పని.
నేను ఆరంభ దినాలు ఏ భక్తి ఉన్నాయి ఈ దినాల్లో చూస్తే చాలా కష్టమైన పని. 1 కొరింథీ 15వ అధ్యాయం 51 నుంచి చదవండి. 50 అమ్మా, ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున ఇట్లా రెప్పపాటున ఎత్తి పెడతావా అంటే ఏంది? రెప్పపాటున లేచి వెళ్ళిపోతామంటే ఎట్లుంటే చెప్పండి. సెకండ్లోనే ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాం. అందుకని అంటాడు ఒక రెప్పపాటున కడబూరం రోగగానే ఏమవుతుంది? కడబూరమోగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. మనం ఏం చేయబడతాము? మార్పు చెంద. ఎట్లా? 2 వ్యక్తులు మరణను రుచి చూడకుండా ఎత్తబడ్డారు, వెళ్ళిపోయారు. ఎవరు చెప్పండి చూద్దాం. హనోకు ఎలియా. కనుక వారు దేవునితో ఇష్టపడ్డారా, ఎట్లా ఇష్టపడ్డారో మాకు తెలియదు అంటాడు. అవునా? కనుక మహిమ దేవునితో ఎత్తబడతారు. ఈ దేవుడు మట్టి శరీరం ఇక్కడే ఉండిపోతుంది. విన్నారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 చదవండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముకు సమరూపము గలదానిగా మార్చును. ఏం చేస్తాడు? ఎట్లా? మహిమగల శరీరముగా మారుస్తాడు. చూడండి, అది ప్రభుకు మాత్రమే తెలుసు, ఇంకా మనకు తెలియదు. కనుక ఎలాంటి భక్తి చేయాలి మనము? ఇక్కడ పిలిస్తే అక్కడ పోవాలా, అక్కడ పిలిస్తే ఇక్కడ పోవాలా, ఎక్కడ వెళ్ళాలా? అక్కడ చాలా చాలా ప్రజలు ఇంకా ప్రభువు నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు, ద్వంద్వ స్వభావం కలిగిన వారుగా ఉంటున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం. ఇది మొదటి అంచం. అంటే ఆ ప్రభు మధ్య ఆకాశంకి వస్తాడు, ప్రభునందు నిందించిన వారు నోట్లేస్తారు. ఆ తర్వాత సజ్జులమైన మనం, నిర్దోషులుగా నిందారెత్తి నిష్కపటులుగా ఉన్న మనం మహిమ దేవునితో లేపబడతాం. తక్కిన వారందరూ విడిచిపెట్టబడతారు. మొదటి పునరుద్ధానమందు ఎవరైతే లేపబడతారో వారెంత ధన్యులు లోకంలో ఇంకా ఎవరు కూడా లేరు. లోకంలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన రాకడకు కనిపెట్టే వారి లక్షణాలు వేరు, వారి జీవితాలే వేరు, వారి ప్రార్థన, వారి పరిచర్య, వారి కదలికలన్నీ వేరుగా ఉంటాయి. ఏ రకంగా మనం ఉన్నామో మనం పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. కనుక రెండవ అంచెలో ఆయన భూమి మీదకి వచ్చును. ఏం చేస్తాడు? భూమి మీదకి వచ్చును. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు. ఏం చేయాలా? ఆయన ఆరాధించాలని చెప్తున్నాడు. కనుక ఇక్కడ రెండవది భూమి మీదకి దిగి వస్తాడు. మొదటి అంచెలో సంఘము ఎత్తబడగా, సంఘము మోట ఎత్తబడిన తర్వాత వారు మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత అక్కడి నుంచి పరలోకానికి వెళ్తారు. పరలోకంలో వివాహం జరుగుతుంది. ఎత్తబడినావు అంటే సంఘం అనగా వీరందరినీ సంఘం, పెళ్లి కుమార్తె సంఘము అంటారు. అర్థమైందా? ఎవరైతే ఎత్తబడినారో మొదటి అంచెలో పరిశుద్ధులుగా ప్రభువునందు నిద్రించిన వారు, మధ్యాకాశంలో ఎవరైతే కలుసుకున్నారో వారు పరలోకానికి వెళ్ళి అక్కడ వివాహం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వివాహం. పెళ్లి కుమార్తె సంఘముతో, పెళ్లి కుమారుడైన మా ప్రభుతో వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత సంఘము దూతలు క్రీస్తు కలిసి ఉండే సమయం అది. ఆ తర్వాత సంఘముతో పాటు
ఎత్తబడిన వారితో పాటు మన ప్రియ ప్రభువు ఏం చేస్తాడు? ఓలివల కొండ మీద దిగుతాడు. ఇజ్రాయెల్ కంట్రీలో ఓలివ కొండ ఉంది. ఎక్కడుంది ఓలివ కొండ? ఎక్కడుంది? ఆయన ఆరోహణమైంది కూడా అక్కడ నుండే. విన్నారా? శిష్యులు ఆయన ముందు ఉన్న వారు ఎట్లా ఆరోహణం వెళ్ళిపోయినాడో అదే రీతిగా భూలోకానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాడు? ఓలివల కొండ మీదకి దిగును. అప్పుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమగును. ఆ ప్రయోగం ఎట్లా ప్రత్యక్షమవుతాడు? అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. 19వ అధ్యాయం ప్రకటన 6 నుంచి చదవండి. అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఒక్క నిమిషం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏంటి చెప్పండి? సంఘమును భార్యగా ఉపయోగిస్తున్నాడు. అర్థమైందిగా? స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమును, విలువైన అమూల్యమైన నిష్కపటమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో ఎవరి పాపాలు కడగబడ్డాయో, క్షమింపబడ్డాయో, మారుమనసు పొందినారో, పరిశుద్ధులుగా జీవిస్తున్నారో అలాంటి వారు ఆ పెళ్లి కుమార్తెగా సంఘముగా సిద్ధపడుతూ ఉంది. ఈ పెళ్లి కుమార్తె సంఘము మరి పెళ్లి కుమారుడు ఇద్దరు కలిసి వస్తారు. అర్థమైందిగా? భూమి మీదకి ఎట్లొస్తారు? అందుకే ఇక్కడ ఏమంటాడు? గొర్రెపిల్ల ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయన మయపరచమని చెప్తుంటూ అంటే ఏంటి? మనం ముందుగానే ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉంటున్నాం, సిద్ధపడుతున్నాం. అవునా? ఎందరైతే ఆయన చెప్పిన రీతిగా విధేయ చూపించి నమ్మకస్తులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కపటులుగా, నిందారహితులుగా ఉంటారో అట్టి వారు ఆ ప్రభుతో కూడా ఏం చేస్తారు? కలిసి వస్తారు. ఆ తర్వాత ఇంకా జరుగుతుంది. చూడండి 8. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటి? వారికి ఎలాంటి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. ఏమర్థమైంది చెప్పండి? యోహాను పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను ఆయన్ని పెళ్లి కుమారుడు అనుకుంటున్నాడు. యోహాను అనుకొని యోహాను యొక్క పాదముల దగ్గర పడడానికి వస్తే ఆ యోహాను ఏమంటున్నాడు? వద్దు సుమి, నేను ఏమంటాడు? సహదాసుడను, నీ సహోదరులు, నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. కనుక ఆయన వాస్తవ రీతిగా ఈ దినాల్లో అయితే కొందరు ఏం చేస్తారు? మొక్క చూడండి ఎట్లా వాళ్ళకి ప్రభు పిల్లలకి తేడా ఉండదు. కనుక సాగిలపడి ఆయన, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పుట నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికి నమస్కారం చేయి, దేవుణ్ణి ఆరాధించు, ఆ ప్రియ ప్రభువుని స్తుతించు, ఆయన పాదములు పట్టు. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారమైనదని చెప్పాను. మరియు 11. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అన్న నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. చూద్దాం. తెల్లని గుర్రముపై ఎక్కి వచ్చేవాడు మన ప్రియ ప్రభు. అయితే సాతాను కూడా తెల్లని గుర్రముపై ఎక్కి వస్తున్నాడు. బైబిల్ స్టడీలో ఉన్నవారికి తెలుస్తుంది.
అర్థమైందా? 6వ అధ్యాయంలో, ప్రకటన 6వ అధ్యాయంలో ఎన్ని గుర్రాలు ఉన్నాయి? తెల్లది, నల్లది, ఎర్రది, పాండూర వర్ణము గల గుర్రం. విన్నారా? పాండూర వర్ణము గల గుర్రము. ఈ 4 గుర్రాలు అక్కడ మనం చూస్తాం. కనుక మన ప్రియ ప్రభు తెల్లని గుర్రం మీద వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ సాతానుడు కూడా వెలుగుదూత వేషం వేసుకొని వాడు ప్రకటన 6వ అధ్యాయంలో వాడు దేవుడు ఆ వెలుగుదూత ప్రభు తెల్లని గుర్రం మీద వచ్చినట్టుగా వాడు కూడా తెల్లని గుర్రం మీద వచ్చినప్పుడు నేనే క్రీస్తునని అనుకోవాలని మరి నామకాంత క్రైస్తవ జీవితము పేరుకు అన్యులు వాళ్ళు వీళ్ళు అన్నామే నిజే దేవుడు అని పరిగెత్తుతూ ఉంటారు కొందరు. విన్నారా? అందుకే స్పష్టం చేసినాడు. బైబిల్ స్టడీకి వస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని ఇక్కడ కలపాలంటే చాలా కష్టం. కనుక ఇక్కడ ఏమంటాడు? తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగిస్తున్నాడు. మన ప్రేమ ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. అందుకంటాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అంటాడు. జీవమునై ఉన్నాను. కనుక కింది భావన చదవండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి. ఎలాంటివి? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇక చూడు, మన ప్రియ ప్రభువుకు ఉన్నటువంటి కిరీటంలో అనేకమైన కిరీటాలు ఉన్నాయి. అయితే 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఎక్కిన వానికి ఒక్క కిరీటం ఉంది. ఒక్క కిరీటము. వాడు ఆ కిరీటము మనుషులు ఇచ్చిన కిరీటం కానీ అది దేవుడు ఇచ్చినది కాదు. మీరు చదువుకోండి, తర్వాత చూడండి అందులో. విన్నారా? కనుక మనము మన ప్రియ ప్రభువుకు అనేక కిరీటములు ఉన్నాయి. వ్రాయబడిన నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకొని ఉండను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏమున్నది? మన ప్రియ ప్రభువుకు దేవుని వాక్యమును నామము కలిగిన వారు పేరు పెట్టబడింది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తోటి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అభక్త ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. చాలు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 19-20 చదవండి. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును అగ్నిని ఆవిరిని కలుగ చేసెను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటి కాను, చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. కనుక అది గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము. అది పాత నిబంధన యెహోవా దినము, తీర్పు దినము అని ఉంది. అక్కడ ఉగ్రత దినము అని చెప్పబడినది. ఎక్కడ దేవుని యొక్క ఉగ్రత దినము. చూడండి, చెప్పండి, 3వ అధ్యాయము 15 నుంచి చదవండి. ఆ దినము ఉగ్రత దినము. ఆ దినము ఎలాంటి దినము? ఉగ్రత దినము. అది ఉగ్రత దినము. శ్రమయు ఉపద్రవమును నాశనము
కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ప్రాకారములు గల పట్టణము దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవమును రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. ఏం చెప్పబోతున్నాడు? భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. కనుక మన జీవితంలో ఆ ప్రభు చెప్పిన రీతిగా ఆయన ఉగ్రత దినము అని చెప్పబడినది. ఇలాగ ఎన్నో వాక్యాలు మనం పాత నిబంధనలు కొత్త నిబంధనలు చూస్తూ ఉంటాం. మలాకి గ్రంథం చూడండి, ఒక మాట. మలాకి 4వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఇక్కడ చూడండి, ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైన లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఒక్క నిమిషం. ఎలా ఉంటుందంట? ఎండిన కట్టెలు కాలిస్తే ఎట్లా మంట వస్తుంది? ఎట్లొస్తుంది? వీరందరినీ అట్లా కాల్చి పారేసేస్తాడు. విన్నారా? ఆ ప్రభువును నిర్లక్ష్యం చేస్తారా? తిరుగుబాటు చేస్తారా? అవిధేయులు అవుతారా? మరి ప్రజలను హతమారుస్తారా? దానికి ప్రతికూలంగా ఆయన కోపాన్ని ఎట్లా చేసుకోడు? రాబోతున్న మందు కాల్చివేయనని సైన్యములకు దేవుడే ఆపన చేస్తూ ఉన్నాడు. దేవుడే. ఇవి ఇట్లా ఉంటాండి. కీర్తన 3:3 చదవండి. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే మాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూడండి, యెహోవా 3 నీవే నాకు కేడమును, నీవే నాకు అత్యాస్పదమును, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. ఎలాంటి వాడిగా ఉంటాడు? తన ప్రజలకు తల ఎత్తువాడవుగా ఉంటున్నావు. తర్వాత మలాకి 4:2 వచనం చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. కుంటోళ్ళు ఎవరైనా ఉంటే గంతులు వేస్తారు. విన్నారా? ఏం చేస్తారు? కొవ్విన దూడలు గంతులు వేయినట్టుగా ఏం చేస్తారు? అట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినము దుర్మార్గులు నీ పాదముల కింద ధూళి వలె ఉందురు. ఆ దినాల్లో మేము బాల్యంలో ఉన్నప్పుడు సేవకుడు, ఈనాడు మీకు దేవుని చిత్త ప్రకారం ఈ విధంగా బోధిస్తూ ఉన్నవా మేమే, అవిధేయులైన మీకు బేగరోని పని మేము చేస్తామనేవాళ్ళు. ఏం చేస్తారు? బేగరోని పని అంటే చనిపోయిన శవాలు కాలుస్తారు. చూసావా? ఆ కాల్చే దగ్గర ఈ బేగరోళ్ళు ఉంటారు. కర్రలు వేచి ఆ కర్రని పీనుగు పెట్టి అందరూ వెళ్ళిపోతారు. ఆ పీనుగ కాల్తూ ఉంటే లేస్తుంది. ఇట్లా మీకు తెలియదు, భయపడరు ఇంత. ఆ కర్ర మీద పేర్చి కాలుస్తూ ఉంటే ఈ శవం ఏమవుతుందంటే లేస్తుంది. అంటే ఒక్క దగ్గరికి ఇట్లా అయిపోతూ ఉంటే అది లేకుండా కర్రలతో కొడతారు. ఏం చేస్తారు వీళ్ళు? కర్రలతో కొడతారు. విన్నారా? మీరు చూడలేదు కనుక మీకు తెలియదు. విన్నా? అక్కడే ఉండి ఆ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ మాట. నేను నియమింపబో దినమున గంతులు వేయుదురు తన ప్రజలైతే. ఇంకా మీరు వారిని అనగద్రొక్కుదురని మీ పాదముల కింద ధూళి ఉందురు.
మీరు వారిని మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఆయన చేసే గొప్ప కార్యములు, మహత్కార్యములు అన్ని కూడా మనం ఒక దినం చూస్తాం. ఈలాగు ఎన్నో వాక్యములు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎట్లుంటదంటే, సంఘం ఎత్తబడిన తర్వాత మీకు నోటితో చెప్తాను, సమయం అయిపోతుంది కనుక. సంఘము పరిశుద్ధులు ఎత్తబడతారు. ప్రభువుని యందు నిద్రించిన వారు మరి ప్రభు కొరకు కనిపెట్టి నమ్మకంగా పరిశుద్ధులుగా అన్నిటి ఏ కోణంలో కూడా పాప నైజముకు లేకుండా ఉన్నవారు మాత్రం ఎత్తబడతారు. తక్కిన వారు విడిచిపెట్టారు. ఎందుకు నేను ఇంత బాగున్నా కదా అనుకుంటారేమో. అవునా? మనము ఎప్పుడైనా సరే ప్రతి చిన్న దాంట్లో అంత నమ్మకంగా ఉండాలి. ఏ చిన్న పాపము తీసుకొని మనం పరలోకంలో ప్రవేశించలేము. అందుకే మీకు సమాజముగా కూట మానకుడి అంటాం. సహవాసం ఎందుకు? దేవుని పరిశుద్ధులతో సహవాసం ఎందుకు చెప్పండి? ప్రతి క్షణము మనం ఏ రకంగా, ఏ ప్రేయర్ మీటింగ్ కానీ, బైబిల్ స్టడీ కానీ, ఇంకా ఏ మీటింగ్ అయినా, గాస్పెల్ మీటింగ్ కానీ, మరి ఏ మీటింగ్ అయినా కూడా దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడో, మన బలహీనత చూపిస్తాడో దాన్ని సరి చేసుకోవడానికి మనం సమాజంలో కూడా మానకూడదు. అట్టు కలయబడుతూ పరిపూర్ణ రూపంలోకి మార్చబడాలి. మనం ఇట్టే నేను వస్తాను, వెళ్ళిపోతాను, ఎత్తబడతాను అనుకుంటున్నారు. మనం ఎత్తబడతామా? ఆయన ఆశించిన రూపం లేకపోతే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. కనుక అప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలము సంఘం ఎత్తబడుతుంది. భూలోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ శ్రమలు అంటే ఎంత భయంకరమైన శ్రమలు అంటే, ఇప్పుడు అంత శ్రమలు రాకుండా ఉన్నప్పుడే సువార్త వింటూ అవిధేయులై మారుమనసు పొందకుండా, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా కొనసాగుతుంటే ఆ శ్రమల కాలంలో మారుమనసు పొందుతారా చెప్పండి చూద్దాం. అది సాధ్యము కానటువంటి పని. వాడు మొదటి పునరుద్ధానం అందు ఎత్తబడిన వారు ధన్యులు. 2వ పునరుద్ధానం వారికి నిరీక్షణ తక్కువే. విన్నారా? బహుశ్రమలు అనుభవించాలా. ఆ శ్రమలంటే అంత కాదు. మన ఒక సేవకుడు, దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే మన ప్రియ ప్రభువును కొరడాలతో కొడుతూ ఉంటే, ఆ కొరడ ఎట్లాంటిదంట? దానికి ముళ్ళు అమర్చి సిద్ధం చేసిన కొరడానంట. ఏంది? ఆ కొరడాకు ముళ్ళు అమర్చి చేసిన కొరడ. ఆ కొరడాతో ఒక్కటి కొడితే ఆ దేహం అంతా చీలిపోయి రక్తమంతా. అటు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు మన ప్రియ ప్రభు చెప్పండి? ఎన్ని కొరడా దెబ్బలు నీ కొరకు తిన్నాడో సంగతి మర్చిపోతున్నావు. నువ్వు మారుమర్చి పొందడానికి వెనుకంజ వేస్తున్నావు. పాపం విడిచిపెట్టకుండా నీ కొరకు నిన్ను రక్షించి నిత్య జీవానికి వారసుగా చేయడానికి ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తున్నావా? ఒక్క దెబ్బ అట్లాంటి ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంటే ఆ దేహంలాగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎట్లా మాంసం అంతా కూడా ఇట్లా ఊడిపోతుందంట. చూపిస్తాడు అలా. ఒక్క కోడ దెబ్బ కొడితే ఆ దెబ్బ అవి ముళ్ళుతో ఉన్నది కనుక తను ఇట్లా తీస్తూ ఉంటే ఆ చర్మము ఊడి ఇట్లా పడిపోతుంది. అట్లా ఒక్కటి దక్క 39 దెబ్బలు తిన్నాడంటే దేహంలాగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా అంటున్నా. కనుక అలాంటి దేవుడు మన కొరకు దొరికి మన రక్తమంతా కాచాడే. ఆయన ప్రేమించి మన ఆ శిక్షలో పాలు పొందకూడదని మనం రక్షణ సువార్త అందిస్తూ ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అవిధేయులుగా సొంత తలంపుతో వెళ్ళిపోతాం. దైవవాక్యము, దైవ చిత్తాన్ని తెలుసుకునే నాదుడి దినాల్లో లేరు. వాస్తవంగా చెప్తున్నాను. దేవుని పిల్లలు, పరిశుద్ధులు, సేవకులు అనబడిన వారు సైతం కూడా వెలుచూపును బట్టి నడుచుకుంటున్నారు. 10 రూపాయలు చూస్తున్నారు, మంచి చెడ్డలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది దైవ చిత్తమా కాదా అని తెలుసుకునే వారు ఉన్నారు ఎవరైనా చెప్పండి? ఒక చిన్నదాన్ని ఇట్లా చెప్పండి చూద్దాం. చెప్పండి. నేను దేవుని చిత్తం తెలుసుకొని చేస్తున్నానని చెప్పండి చూద్దాం. దేవుని పిల్లలమే మనం. అవునా?
మన చిన్న అక్కరకు మీకు చెప్పినాను నేను ఆ దినాల్లో ఒక అగ్గిపెట్టె 7 పైసలు అగ్గిపెట్టె కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినాను అని చెప్పినారా? ఏమంట? ఒక్క సబ్బు కొరకు ఒక్క 75 పైసలు సబ్బు రెడ్జొన విన్నారా? అప్పుడు ఆ ఒక్క సబ్బు కొరకు ప్రభు కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎవరికి చెప్పలేదు. ఎవరికి? పక్క నా భార్య కూడా చెప్పిన వాడిని కాదు నేను. దేవుడు ఎట్లా తెలిసిన అక్కడ ఈనాడు అలాంటి భక్తి చేయండి అంటే పిలిస్తే కూడా ఏంటి దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే. విన్నారా? నిర్లక్ష్యం. ఎందుకు? దేవుని రూపం వస్తే విధేయత చూపిస్తాం, ఆ రూపం లేకపోతే చాలా కష్టమైన పని. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఆ శ్రమ ముగిసిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరుగుతుంది తెలుసా? భయంకరమైన శ్రమ. క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. బైబిల్ పట్టుకుంటే లేదా మరి మందిరాలు ఉన్నాయని ఏం చేస్తున్నారు? ఇప్పుడే ప్రవేశించి నానా రకాలుగా హింసిస్తున్నారు దేవుడి ప్రజలను. లేదా చూస్తున్నారా మీరు? చూస్తున్నారు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు రక్షింపబడకపోతే మీరు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షింపబడతారా? మీరు పాపలు విడిచిపెడతారా? పాపములు పరలోకానికి వెళ్తారా? అది సాధ్యము కాని పని. అందుకంటాడు మొదటి పునరుద్ధానమందు ఎత్తబడిన వారు ధన్యులు అంటాడు. కనుక ఇక్కడ పిలిస్తే అక్కడ, అక్కడ పిలిస్తే ఇక్కడ, ప్రార్థనకు రండి, దీనికి రండి, సువార్త చేయండి, సాక్ష్యం చెప్పండి, అనేక ఆత్మలు నడిపించండి. కింది భాగంలో ఇది చూస్తూ వచ్చినప్పుడు కింది భాగంలో ఈ చెట్ల గురించి ఉంది ఉపమానం. విన్నారా? ఆ తర్వాత మనం చూస్తాం. కనుక ఆ ప్రభు ఆకాశ మేఘారుడే వచ్చిన సమస్త జనులు చూచి ఏం చేస్తారు? ఆ శ్రమను ముగించిన తర్వాత ఏం చేస్తాడు? ఓలివల కొండ మీదకి వస్తారని చెప్పినాడు. అవును, 19:30 ప్రకటన 24:30 చదవండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. చూడండి, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు ఏం చేస్తారు? నమ్మని వారు రొమ్మ కొట్టుకుంటారు, ప్రలాపిస్తారు. ఆనాడు యూదా ఇశ్రాయేలు ప్రజలు వాని రక్తము మా మీద మా పిల్లల్ని ఉండుగాక అన్నారు. అలాంటి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? డైరెక్ట్ గా చూస్తూ ఉంటే ఇంత అంత కాదు. ఆయన కృప కలిగిన వాడు కనుక వారికి వాగ్దానం చేసినాడు కనుక తెలియక చేసినాడు అని వారిని క్షమించి అప్పుడు రక్షింపబడతారు యూదులు, ఇశ్రాయేలీయులు. విన్నారా? 26వ అధ్యాయం, మత్తయి 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము, మనుష్య కుమారుడు గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి ఏంటిదంట? శ్రమ, సంతోషం. శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాడు. చూసావా? ఏం చేసినాడు? వాడు పుట్టకపోతే బాగుండు అనుకున్నాడు. వాస్తవా కాదా? కనుక దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన
నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఏం చేస్తారు? ప్రలాపిస్తారు. వీరందరూ కూడా ప్రలాపిస్తారు. విన్నారా? కనుక మన జీవితంలో మనం ఏ విధంగా ఆయన సంఘము కొరకు వచ్చినప్పుడు భూజనులు చూస్తారో లేదా అనే సంగతి మనం చూసినాం. కోరింథీలో మరి ఇంకా మరి తెస్సలోనికలో చదివినాం. అప్పుడు ఆకాశ మండలములకు మాత్రమే వస్తాడు, లోకానికి అప్పుడు తెలియదు. మధ్య ఆకాశంలోకి ఎప్పుడైతే ప్రభు వస్తాడో అప్పుడు లోకంలో ఉన్న వారికి అందరికి తెలియదు. ఎప్పుడైతే భూమి మీదకి సంఘముతో పాటు వస్తాడో అప్పుడు తెలుస్తుంది. వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, ప్రలాపిస్తారు. ఆ తర్వాత పరలోకముతో వివాహం జరిగి ఆ వివాహం పూర్తి చేసుకొని భూలోకానికి వస్తాడు. సమయం అయిపోతూ ఉన్నది. కనుక మన జీవితంలో సంఘం ప్రభు దూతలు కలిసి భూమి మీదకి వస్తారు. భూమి మీదకి జకర్యా 14:1 చదవండి. ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది. ఎవరి దినం వస్తుంది? యెహోవా దినము వచ్చుచున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. భూజనులందరూ చూస్తారు. ఇశ్రాయేలు చూచి ప్రలాపించి అప్పుడు ఏడ్చి ఏం చేస్తారు? క్షమాపణ అడిగి రక్షింపబడతారు. ఏం చేస్తారు? అప్పుడు రక్షింపబడతారు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10 నుంచి చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చాలు. ఎట్లు దుఃఖిస్తారు వాళ్ళు? ఏక కుమారుడు, ఒకే ఒక కుమారుడు చనిపోతే ఎట్లుంటుంది చెప్పండి? ఎంత భయంకరంగా ఉంటుంది. వారి దుఃఖం ఇంత అంత కాదు, ఇంకా అంత చెప్పలేను, అలాంటిగా ఉంటుంది. కనుక అప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. కనుక మన జీవితంలో ఇవన్నీ ఇశ్రాయేలును చూచి ప్రలాపించి రక్షింపబడతారు. అంతవరకు చాలు. ఎందుకనగా ప్రభు వచ్చే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా. కనుక కొద్దిగా నాకు తెలిసినంత వరకు సిద్ధపడి నేను సిద్ధం చేస్తాను. మనం ఇంతగా వింటున్న మనము మన జీవితం ఎలా ఉన్నది? మన పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడే నిరీక్షణ గుండా మనం మన జీవిత యాత్ర కొనసాగిస్తున్నామా, లేకపోతే విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మన పాపలు యేసు రక్తముతో కడుకొని పరిశుద్ధులుగా తీర్చబడి మొదటి పునరుద్ధానమందు ఎత్తబడే నిరీక్షణతో లోకంలో మనం కొనసాగించాలి. లేనట్లయితే విడిచిపెట్టబడితే దానంత దుఃఖం లోకంలో ఏది కూడా ఉండదు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసు నామమున మరొకసారి పాస్ మీకు వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నింటి బట్టి మీకు వందనాలు. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం వాళ్ళు లోతుగా జరిగించు ప్రభా. మమ్మల్ని అందరినీ మరి మొదటి పునరుద్ధానం అందే మీతో కూడా ఉండేలాగిన సహాయం చేయండి. ఇంకా ఎవరైతే తీర్మానం పొడిగిస్తున్నారో, తమ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉంటున్నారో, నిర్లక్ష్యంగా ఉంటున్నారో, అవిధేయులుగా ఉంటున్నారో, అపనమ్మకత్తులుగా ఉంటున్నారో, మీరు చెప్పిన మాట వినకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరి బుద్ధి లేని కన్నెకొలే కొనసాగిస్తున్నారో అటు వారితో మీరు మాట్లాడు. మా తండ్రి, లోకంలో ఒకరైనా నశించడం మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమంచు పొంది పరలోకంలో ఉండాలని కోరుతున్న ఉద్దేశాన్ని సంపూర్ణ నెరవేర్చుకొని మీరే మయం పొందమని కోర్చు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.